Hi Gautam. One small doubt, please come. Hi, 5 minutes, yeah. Welcome. Okay. హాయ్ గౌతమ్, వన్ హెల్ప్ ప్లీజ్. కొద్దిగా బిజీగా ఉన్నాను. వెల్కమ్ లేట్. అలాగే. హాయ్ బ్రో. గౌతమ్ ఏంటి బ్రో, ఎప్పుడు ఎవరితో కలవడు, ఎప్పుడు చూసినా సింగిల్గా ఉంటాడు. మనం ఏ డౌట్స్ అడిగినా క్లియర్ చేయడు. మనకి టైం రాదా? ఇప్పుడు చూద్దాం. ఓకే. అబ్బా, ఏంటి ప్రాబ్లం? హాయ్ ఫ్రెండ్స్, వన్ స్మాల్ హెల్ప్. మాకేనా అవసరం, మీకు ఉండదా? ఫక్ ఆఫ్. బిహేవ్ యువర్ సెల్ఫ్. ఏయ్, ఎలా పడితే అలా బిహేవ్ చేయడానికి ఇది మీ ఇల్లు కాదు, ఆఫీస్. ఆఫీస్లో ఎలా బిహేవ్ చేయాలో నేర్చుకోండి. గౌతమ్, కమ్ టు క్యాబిన్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. గౌతమ్ సార్, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? పర్సనల్ ప్రాబ్లం ఉంటే ఇంట్లో ఉంచుకో. మైండ్ యువర్ బిహేవియర్. టీం వర్క్ బాగోలేదు, టీంతో కోఆపరేషన్ బాగోలేదు. ప్రాజెక్ట్ వర్క్ ఇన్ టైంలో కంప్లీట్ చేస్తున్నావా? అది లేదు. ఇలా ఉంటే ఇబ్బందే. ఆఫీస్ వాళ్ళంతా మిమ్మల్ని చూస్తూనే ఉన్నారు. కంపెనీ ఈజ్ అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్. ఇలా ఉంటే ఫైర్ అవుతాం. వాట్ ఐఎమ్ సేయింగ్, డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే సార్. దిస్ ఈస్ ద లాస్ట్ వార్నింగ్. You can leave now. ఓకే సార్. బా, ఏంటి నా ప్రాబ్లం ఏంటి? రేపు నాకు జాబ్ పోతే ఎలా? నేను ఎలా బ్రతికేది? దీనంతటి కారణం ఏంటి? నేను ఎవరితో కలవడం లేదు, ఎవరికి హెల్ప్ చేయడం లేదు, అందరితో గొడవలు, ప్రాపర్గా వర్క్ కంప్లీట్ చేయడం లేదు. నాన్నా, ఏంటి నా లైఫ్? స్వప్న, ప్లేట్ తీసుకురా. అలాగే. వాడు చూడు, స్కూల్ డ్రెస్ విప్పకుండా మొబైల్తో ఆడుకుంటున్నాడు. పిల్లలే కదా, ఆడుకుని తర్వాత చదువుకుంటారులే. రేయ్, నీకేరా చెప్పేది? స్కూల్ డ్రెస్ విప్పకుండా ఏంటిరా ఆటలు? ఏంటో, చదవమంటే చదవకుండా ఎప్పుడు మొబైల్తోనే ఆటలు? చచ్చా, ఎన్నిసార్లు చెప్పినా వీడి వినడు. వాళ్ళ నాన్న చెప్పడు. ఏంటో వీళ్ళు. రేయ్, ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? దొంగతనం చేస్తున్నావా? చదువుకోవడం చేత కాదు కానీ దొంగతనం నేర్చుకుంటున్నాడు. పిల్లల్ని కొడితే చదువుతారని ఏదైనా బుక్ చదివావా ఏంటి? అలా కొడుతున్నావు. పోయి ఆడుకో. ఈ చమత్కారాలకి ఏం తక్కువ లేదు. చదివించడం చేత కాదు కాని. అలా కాదే, వాడేమన్నా రాయా చెక్కితే శిల్పం అవడానికి? వాడు మనిషి, మాటలతో మందలించాలి గాని అలా కొట్టకూడదు. మీరు వినరు ఎన్నిసార్లు చెప్పినా.
పడుకోపెట్టవా? లేదు, నేను పెట్టను. నేను అతను బ్యాట్ ఇవ్వవా? అక్క, వీడికి ఇవ్వద్దు, నాకే ఇవ్వు బ్యాటు. వాడు మంచోడు కాదక్క, వాడికి ఇవ్వద్దు. నేను అవత్తు ఇవ్వను. నాకే ఇవ్వు బ్యాటు. నాటివ్వు. నాకే గౌతమ్, ఇవ్వు బ్యాటు. అలా లాక్కోకూడదు, తప్పు. నిన్ను అలా కొట్టుకోవచ్చా? వాళ్ళు నీ ఫ్రెండ్సే కదా, తప్పు కదా. ఎవరికైనా హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయి, లేకపోతే ఊరుకో. హెల్ప్ అడిగితే హెల్ప్ చేయడానికి ఏమవుతుంది నీకు? రేపు నీకు ఆపదొస్తే ఎవరు హెల్ప్ చేస్తారు? అప్పుడు హెల్ప్ అడగలవా? ఏ ఆట అయినా ఒక్కడవే ఆడుకోగలవా? అది కుదరదు. సరే, నీ లైఫ్లో ఒక్కడవే బతకగలవా? జరిగే పని కాదు. సో నీ లైఫ్లో ఫ్యామిలీ మెంబర్స్ లేదా ఫ్రెండ్స్, పెద్దయ్యాక ఆఫీస్లో కొలీగ్స్తో ఇలా ఎవరో ఒకరితో ప్రయాణం చేయాలి. అలా చేయాలంటే నువ్వు చిన్నప్పటి నుంచి అందరితో కలిసిపోవాలి. అవసరమైనప్పుడు హెల్ప్ చేయడం నేర్చుకో, సరేనా? సరే నాన్న. వెళ్ళి సారీ చెప్పి అందరితో కలిసి ఆడుకో. వెళ్ళు. సారీ ఫ్రెండ్స్, ఇంతప్పుడు ఎలా చేయను. స్వీట్స్ తీస్తుంది. రండి ఆడుతుందాం. రా అక్క, వెళ్దాం. అక్క, నువ్వు బాలే. నాన్నా, ప్రతి మనిషి బ్రతకడానికి కావాల్సింది గాలి, నీరు, ఆహారం. అందులో ఏం తగ్గినా మనం బ్రతకలేం. అలాగే చదువుకునే టైంలో చదువు, ఆటలు, సంతోషాలు ముఖ్యం, సరేనా? వీలైతే వీటికి సరైన టైం కేటాయించుకో. రేపు నువ్వు పెద్దవాడివి అయ్యాక నువ్వు చేసే పని, నీ సంతోషాలు, నీ కుటుంబం ఇవన్నీ ముఖ్యమే, సరేనా? సరే నాన్న. రేపు నీకు చదివింది అర్థం కాలేదనుకో, అమ్మని అడుగు లేదా నన్ను అడుగు. అలాగే మా ఇద్దరికి వీలవలేదనుకో, ట్యూషన్కి వెళ్దువు. జీవితంలో నిజాయితీగా మాట్లాడడం, నిజాయితీగా పనిచేయడం, నిజాయితీగా పక్కవాళ్లతో ప్రవర్తించడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే నిజాయితీ ఉండదో ఆ క్షణం ప్రశాంతత ఉండదు. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి. ఇక్కడి నుంచి అయినా నేను మారకపోతే నా లైఫ్ స్పాయిల్ అయ్యిద్ది. నాన్న చెప్పిన విలువలే నేను పాటిస్తే చాలు. సారీ బ్రో, నిన్ను మీతో అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదు. లైట్ బ్రో. సారీ బ్రో. ఓకే వి విల్ వర్క్ టుగెదర్ ఓకే టుడే ఆన్వర్డ్స్. ఓకే, అలాగే. ఓకే, గుడ్.
హాయ్ సార్. హాయ్ గౌతమ్. గుడ్ మార్నింగ్. Good Gautam. Last 3 years we are observing your teamwork, good behavior, work coordination, work delivery, all are good. Everything is excellent. Management and client offering on-site opportunity to you. Okay? Congrats Gautam. All the best. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ నాన్న. నీ ఆస్తులు డబ్బు నన్ను నడిపించిపోయినా నువ్వు నేర్పిన విలువలే నన్ను గెలిపిస్తున్నాయి. థ్యాంక్ యూ నాన్న. లవ్ యూ. ప్రతి మనిషి జీవితంలో తల్లిదండ్రులే మొదటి గురువులు. తల్లిదండ్రులు చెప్పే విలువలే పిల్లల ప్రగతికి విజయ సోపానాలు.